హాయ్ హలో నమస్తే. డావోస్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డావోస్లో ఉన్నారు. డావోస్లో ఒక ప్రసంగం ఇచ్చారు. డావోస్లోకి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారిని ప్రశంసలతో ఆ, మ్, రెచ్చిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసల వర్షం కురిపించారు. వర్షం కాదు, తుఫాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. అసలు భారతదేశం అసలు ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రధానమంత్రి రావటం మన అదృష్టం అని చెప్పుకొని విపరీతంగా పొగిడారు డావోస్లో చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. అదే ఇంకెట్లా మన దేశంలో ఎట్లా పొగిడారు, మరి విదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ పొగుడుతున్నారని అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని పొగడటం మంచిదే. మనము ప్రధానమంత్రిని మన విదేశాల్లో పొగడాలి కదా, మనకు పేరు రావాలంటే. కాబట్టి పొగిడారు. అని ఆయన ఏమన్నారంటే, సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి వచ్చారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వటము అన్ని దేశాల్లో సందిగ్ధత అంటే కేవలం ఆ భారతదేశంలోనే ఒక నంబర్ 1 ప్రధానమంత్రిగా ఉన్నారు. పరిపాలన ఒక స్పష్టత కలిగిన వ్యక్తి అని మళ్ళీ ఇది అక్కడికే వచ్చారు. ఒకటి చెబుతున్నారు కదా దేశం మొత్తం మీద, దాన్ని చెప్పారు. అదేంటంటే జీడిపి వృద్ధి రేట్లో భారతదేశం అగ్రగామిగా ఉంది అని రాశారు. జీడిపి వృద్ధి రేట్లు భారతదేశం అగ్రగామిగా ఉంది అని రాశారు. నేను ఇప్పటికి చాలాసార్లు మాట్లాడాను. జీడిపి ఒక్కటేనా ఉంది, ఇంక నెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఇంకా ఏయో చెప్పాను. సరే, వీళ్ళు జీడిపి అంటున్నారు కదా, జీడిపి గురించే మాట్లాడతాను బా ఈరోజు. అంటే వీళ్ళు ప్రతిసారి జీడిపి అంటున్నారు. అసలు నిజంగా వీళ్ళు చెప్పిన జీడిపి కరెక్టేనా, జీడిపి వృద్ధి రేటు కరెక్టేనా అని అంటే ఒకసారి చూద్దాం. అది ఇప్పుడు వీళ్ళు అసలు జీడిపి వృద్ధి రేటు పెరిగింది అని ఎట్లా చెబుతున్నారంటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 2023-20 అంటే 2024లో ఫిఫ్త్ లార్జెస్ట్ జీడిపి ఎకానమీగా పెరిగింది భారతదేశం. 2024లో 5th లార్జెస్ట్ అయింది. సో ఇప్పుడు 24లో 5th లార్జెస్ట్ అయింది కాబట్టి 26 కల్లా 4th లార్జెస్ట్ అయింది, 47 కల్లా 1st లార్జెస్ట్ అయింది అని చెప్పేసి లెక్కలేస్తున్నారు. అంటే ఎలాగంటే 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నటువంటి ఒక కారు గంటలో 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే 2 గంటల్లో 200 కిలోమీటర్లు ప్రయాణించింది అని లాజిక్ ఉంటుంది కదా. ఆ లాజిక్ తోటి ఇప్పుడు 5th ఉంది కాబట్టి 26కి 4, 47కి 1 అని చెప్తున్నారు. మరి ఈ మధ్యలో కారు అది అలిసిపోద్ది, బ్రేక్ డౌన్ అయింది, సేఫ్గా వెళ్ళిద్దా, ఆ మధ్యలో ఏమన్నా అయిద్దా అనేది ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఏంటంటే ఆలోచించరు. పిల్లోడికి లెక్కలు ఇస్తాము, గంటకి 100 కిలోమీటర్లు వెళ్ళేటువంటి కారు 2 గంటల్లో ఎన్ని కిలోమీటర్లు పోయిద్ది అంటే పిల్లోడు ఆన్సర్ రాయాలి. 400 కిలోమీటర్లుగా 200 కిలోమీటర్లు పోయిద్దని రాయాల్సి వచ్చింది ఆన్సర్. ఓకే, అలాగే ఈ లెక్కలు వేసారన్నమాట, 4th, 5th, 1st అని. సరే, ఈ 5th లార్జెస్ట్ 2023లో ఎందుకు అయిందంటే అది కూడా చెప్తున్నాను. ఎందుకు ఈ జీడిపి పెరిగిందంటే, వాళ్ళకి 24లో ఎన్నికలకు వెళ్ళాలి. 24లో ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, రాష్ట్రాలకి దే స్టార్టెడ్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్ ఆన్ ద స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 23-24లో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, ఓడిపోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే, రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హ్యూజ్ అమౌంట్ దే స్పెంట్. కాబట్టి అది విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ఇదంతా 810 మిలియన్ల ప్రజలకి రైస్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రోగ్రాం పెట్టారు. 810 మిలియన్ పీపుల్కి పేదరికం నుంచి బయటేస్తారు ఒక ప్రోగ్రాం పెట్టారు 2028 వరకు. ఇక్కడ హంగర్ తగ్గించినట్టు చూపించారు, అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఖర్చు పెట్టింది. 23-24లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగిపోయింది. అది 4th లార్జెస్ట్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 2 మెథడ్లు, ఒకటి ఎక్స్పెండిచర్ మెథడ్, 2 అవుట్పుట్ మెథడ్ చేస్తారు. ఓకే, ఈ ఎక్స్పెండిచర్లో వాళ్ళకి పెరిగింది గవర్నమెంట్ది. బట్ ఇప్పుడు అదే 23-24లో కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను మీకు.
ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది ఇప్పుడు అసలు ఇప్పుడు అప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది 23-24లో ప్రైవేట్ సెక్టర్ 7.3% పెరిగింది, హైయెస్ట్ లెవెల్కి పెరిగింది. 2023-24లో జీడిపి హెస్ రీచ్డ్ 7.3%. అది ఐఎంఎఫ్ గ్లోబల్ ఇది ఐఎంఎఫ్ ఉండేది కదా, ఐఎంఎఫ్ కంటే ఎక్కువ అనమాట 7.3% అనేది. ఐఎంఎఫ్కి 6.3% అయితే ఇండియాకి 7.3% ఇంక్రీజ్ వచ్చింది జీడిపి 2023-24లో, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అనేది 29% పడిపోయింది. ఇదేంటంటే ప్రైవేట్ డిస్ఇన్వెస్ట్మెంట్ 29%, డిస్ఇన్వెస్ట్మెంట్ 29% పెరిగిందంటే కంపెనీలు మూసేశారని అర్థం. 29% డిస్ఇన్వెస్ట్మెంట్ పెరిగిందంటే 29% ప్రైవేట్ సెక్టార్లో కంపెనీలు మూసేసుకున్నారు 23-24లో. ఇదేంటంటే ఒక పక్క ప్రైవేట్ కంపెనీలు 30% మూసేసుకుంటే మరి జీడిపిలో అంత ఫస్ట్గా ఇచ్చిందంటే అది గవర్నమెంట్ స్పెండింగ్ చేసింది. ఇట్స్ అ గవర్నమెంట్ స్పెండ్ అమౌంట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ పెరిగిపోయింది. ఓకే, అదే 23-24 చాలా జరిగినాయి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 14 లక్షల కోట్ల నుంచి అది ఫిబ్రవరి 2023కి 2 లక్షలకు పడిపోయింది. 2 లక్షలకు పడిపోయింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 4% పడిపోయింది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, 23-24 అది రిటైల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది 5.4% పడిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 9.5% పడిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 23-24లో. అగ్రికల్చర్ సెక్టార్లో 2.2% పడిపోయింది అగ్రికల్చర్ సెక్టర్. అప్పరల్ ఇండస్ట్రీ 20% పడిపోయింది. కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ దాంట్లో 15% పడిపోయింది. ఇంతవరకు పడిపోయినాయి. మరి ఇంత పెరిగినప్పుడు మరి ఎలాగ అంత జీడిపి వచ్చిందంటే అదే రెండు రీజన్స్. ఒకటి, గవర్నమెంట్ స్పెంట్ హ్యూజ్ అమౌంట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 2023-24 బికాస్ ఆఫ్ కమింగ్ ఎలక్షన్స్. అండ్ వన్ ఈజ్ ది నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి 810 మిలియన్ల పేదలకి రైస్ ఉచిత బియ్యం ఏదైతే ఉందో, ఈ 2 ప్రోగ్రామ్స్ వల్ల గవర్నమెంట్ స్పెంట్ లావిష్లీ ఆన్ 23-24 అండ్ దట్ హ్యాస్ రీచ్డ్ టు 7.3% హయ్యర్ దాన్ ది ఎనీ అదర్ థింగ్. కేవలం దానివల్ల అది పెరిగింది. ఇప్పుడు అది పెరిగింది కాబట్టి నిన్న జస్ట్ 1 వీక్ ఎగో అనుకోండి, నిన్నంటే ఒక వారం క్రితం కొత్త లెక్కలు వచ్చినాయి. ఈ కొత్త లెక్కలు ఏంటంటే మన భారతదేశం యొక్క ఎకానమీ అనేది జీడిపి గ్రోత్ రేట్ అనేది టక్కున పడిపోయింది. అది చెప్పట్లా, అప్పుడు చెప్తున్నారు 23-24 చెప్తున్నారు. ఇదే జీడిపి వారం క్రితము ఆర్బీఐ ఒక అలర్ట్ ఇచ్చింది. ఏంటి? ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2025లో 5.4%కి పడిపోయింది జీడిపి గ్రోత్. జీడిపి గ్రోత్ డిక్రీజ్ టు 5.4%. యాక్చువల్గా ఎంత ఉండాలి? ఆర్బీఐ 6.8 ఎక్స్పెక్ట్ చేస్తుంది, 5.3% పడిపోయింది జస్ట్ వారం క్రితం. దాన్ని మభ్య పెడుతున్నారు వీళ్ళు, దాచిపెడుతున్నారు దాన్ని. ఇప్పుడు 2024లో ఆర్బీఐ జస్ట్ వారం క్రితం ఆర్బీఐ ఒక కొత్త డేటా రిలీజ్ చేసింది. అదేంటంటే నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ డేటా రిలీజ్ చేసింది. నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ డేటా అనేది ఆ ఫైనాన్షియల్ 2022లో 8% జీడిపి ఉంటే 24కి 7.3%కి పడిపోయింది. అంటే నెట్ సేవింగ్స్ అంటే ఏంటి అర్థం? నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు ఆర్బీఐ ప్రకారం 7.3% ఆఫ్ జీడిపి నెట్ సేవింగ్స్, నెట్ ఫైనాన్షియల్ సేవింగ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే భారతదేశంలోని ప్రజలు నివసించే వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడి 100 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు అట్ ది ఎండ్ సేవ్ చేస్తుంది 7 రూపాయలు అంట. 7.3%. అట్ ది ఎండ్ 7 రూపాయలు సేవ్ చేస్తున్నారు. 100 రూపాయలు సంపాదించిన వాడు నెల అయిపోయేసరికి ఆ జేబులో 7 రూపాయలు మాత్రమే సేవ్ చేస్తున్నారు. ఓకే, మరి 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 7,000 మాత్రమే సేవ్ చేస్తారు. 93,000 రూపాయలు అది జీవించడానికి సరిపోతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. అంతే కదా, అది ఆర్బీఐ డేటా అలర్ట్ ఇచ్చింది. సిగ్నిఫికెంట్గా ఇది రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని నేను వారం క్రితం. యూ ఆల్ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ ఈ బిజినెస్ రిలేటెడ్ మొత్తం మీరు ఎప్పటికప్పుడు చూస్తుండాలి. రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలను పట్టుకోకూడదు. మీరు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి ఏం జరుగుతుంది అనేది.
ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు 23లో చెప్పిందే మ్యానిపులేషన్. ఇప్పుడు ఐ మీన్ ఏమంటారు, ఇప్పుడు మొన్న చెప్పింది బయట పెట్టట్లా. ఒకే ఒకటి చెబుతున్నారు ఏంటంటే 23-24లో 5th లార్జెస్ట్ జీడిపి. అది 100% కరెక్ట్, ఫేక్ ఏం కాదు. 100% 5th లార్జెస్ట్ అయింది. ఇట్స్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, infrastructural expenditure because of coming elections in the next year. Okay, that's the thing. సరే, ఎనివే చంద్రబాబు ఇదంతా ఎందుకు చెప్పానంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డావోస్ పోయి మళ్ళీ అక్కడ భజన కార్యక్రమం పెడితే సరే ఇది పెడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.